కారులో వస్తాడు, కాలనీల్లో తిరుగుతాడు, పగలు రాత్రి రెక్కీ చేస్తాడు, తాళం వేసి ఉన్న ఇంటిని టార్గెట్ చేస్తాడు, టైం చూసి మొత్తం దోచేస్తాడు. ఇదంతా చేసేది ఏ ప్రొఫెషనల్ దొంగో కాదు, ఎంబీఏ చదువుతున్న కుర్రాడు. అవును, మీరు విన్నది నిజమే. కోర్స్ పూర్తి చేసి రేపు మాపో మంచి ఉద్యోగంలో చేరాల్సిన వాడు ఇప్పుడు కటకటాల పాలై ఊచలు లెక్కిస్తున్నాడు. దొంగ అవతారం ఎత్తిన ఎంబీఏ స్టూడెంట్ ఇతనే. పేరు అడబాల వెంకట శివ. వయస్సు 23 ఏళ్లే. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం అచ్యుతాపురం గ్రామస్తుడు. కాకినాడలోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నాడు. బుద్ధిగా చదువుకుని ఎంబీఏ పూర్తి చేస్తే ఏదో ఉద్యోగం వచ్చేది. కానీ విలాసాలకు అలవాటు పడ్డాడు. జల్సాలకు డబ్బులు లేవు. అడ్డదారిలో సంపాదించైనా జల్సా చేద్దామనుకున్నాడు. చివరకు దొంగ అవతారం ఎత్తాడు. కాకినాడ పరిధిలో వరుస చోరీలు చేస్తున్నాడు ఈ ఎంబీఏ స్టూడెంట్. ఒంటరిగానే చోరీలకు బయలుదేరతాడు. అద్దెకు తెచ్చుకున్న కారులో కాలనీల్లో తిరుగుతూ పగలు రాత్రి రెక్కీ చేస్తాడు. తాళం వేసి ఉన్న ఇళ్లు గుర్తిస్తాడు. కటింగ్ మిషన్ తో తలుపులను కట్ చేసి ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్తాడు. ఒకే తరహాలో వరుస చోరీలు జరుగుతుండటంతో ఇదంతా ఒక్కరి పనేనని పోలీసులకు అనుమానం వచ్చింది. కాలనీపై నిఘా పెట్టారు. కారులో శివ అనుమానాస్పదంగా తిరుగుతుండడం గుర్తించారు. శివను పట్టుకుని తమదైన శైలిలో ప్రశ్నించడంతో అతనే దొంగ అని తేలింది. గేటుకి తాళం వేసి ఉన్న ఇల్లు చూసుకుంటాడు. ఇతను ఇన్మేట్స్ ఎవరు లేని సమయంలో ఇంట్లోకి ఇతను కట్టర్ తీసుకెళ్తాడు. కట్టర్ తీసుకెళ్లి తలుపు చెక్కను కోసి లోపలికి ఎంటర్ అవుతాడు. నేరం చేసుకుని ఈ బంగారం ఇటు వెండి సామాన్లతో కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇతను ఎక్కువగా ఈ నేరాలన్నీ కూడా కారుతో చేస్తున్నాడు ఇతను. అందువలన ఈరోజు కారు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇతను ఈరోజు అరెస్ట్ చేసి ఇతని దగ్గర సుమారు 64 కాసుల బంగారం, 3.5 కేజీలు వెండి వస్తువులు స్వాధీనపరచుకోవడం జరిగింది. నిందితుడి నుంచి 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి, ఓ కారు, చోరీలకు ఉపయోగించిన సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. శివ గురించి ఆరా తీస్తే గతంలో బాల నేరస్తుడని తేలింది. గతంలో ఇతనిపై పెదపూడి పోలీసులు కేసు నమోదు చేయగా రాజమహేంద్రవరంలోని జువైనల్ హోమ్ కి ఒకసారి వెళ్లొచ్చాడు. డమ్మీ తుపాకీతో ఓ మహిళను బెదిరించి నగలు దోచుకున్నట్టు తేలింది. మొత్తానికి ఎంబీఏ విద్యార్థి జల్సాలకు అలవాటు పడి చివరికిలా దొంగలా మారడం సంచలనంగా మారింది.